దేవుడి వాక్యాన్ని చెప్తున్నాను. నంబర్ 1 ఏకత్వాన్ని సూచిస్తుంది. దేవుడు ఏకత్వాన్ని సూచిస్తుంది. ఇశ్రాయేలు వినుమ, యెహోవా మన దేవుడైన యెహోవా ఏకతత్వుడు. ద్వితీయోపదేశకాండము 6:4. 2 అంటే సాక్షులు. 2 లేదా 3 సాక్షుల ద్వారా ప్రతిదీ స్థాపించబడాలి. మత్తయి సువార్త 18:16. 3 అంటే పరిపూర్ణత, త్రిత్వాన్ని సూచిస్తుంది. పరిశుద్ధాత్మ, కుమార, తండ్రి. 4 అంటే సృష్టి, దిక్కులు ఇంకా మూలలు. 4 చక్రములపై నుండి 4 యుగములు ఉండెను. యెషయా గ్రంథము 1:4. 5 అంటే కృప. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి భోజనము పెట్టెదను. మత్తయి సువార్త 14:13. 6 అంటే మనుషుడు. దేవుడు 6వ దినమున మనుషుని సృష్టించెను. ఆదికాండము 1:27. 7 అంటే సప్తదినం. 5వ దినమున దేవుడు తన పనులన్నిటినీ పూర్తి చేసెను. ఆదికాండము 2:8 అంటే నూతన ప్రారంభం. నెల నిండిన 8వ దినమున సున్నతి చేయబడిన. ఆదికాండము 17:12. 9 అంటే ఆత్మఫలములు. 9 ఆత్మఫలములు ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, సాత్వికం, ఆశానిగ్రహం. గలతీయులకు రాసిన పత్రిక 2:55. 10 అంటే 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞలు ఏమనగా తద్వారా దేవుని పట్టణం పైన గడికి భూమి అందరినీ భూమి కింద ఉన్న నీళ్ళు అందరినీ ప్రకటన చేసుకున్నవాడు. వాటిని సాగలకూడదు, వాటిని పూజించకూడదు. ఈ దేవుడు యెహోవా మనల్ని అదనంగా నచ్చుకోకూడదు. నీ దిగ్భాషణ నీ తండ్రిని నీ తల్లి సమాధించుకున్న రహస్య చూడకుండా ఖర్చుకున్నప్పుడు దొంగల కొడుకు సాక్షిపడకూడదు. ఈ గుణాలతో దేన్ని ఎన్నో ఆశించకూడదు. 11 అంటే గందరగోళం. అన్ని భాషలను విభజన మరియు గందరగోళం. ఆదికాండము 11:17. 12 అంటే 12 శిష్యులు. మత్తయి సువార్త 10:1.